గురువుగారు, ఒకసారి ఈ జాతకం చూడండి. 36 అంశాల్లో 35 పొంతన కనిపిస్తోంది. అంటే ఎంతకంటే మంచి జాతకం ఏముంటుంది? ఏ అమ్మాయి జాతకంతో పోల్చావు నువ్వు? ఈ అమ్మాయికి సంబంధం కుదిరిపోయింది. ఇంతకు ముందే వాళ్ళు వచ్చి వెళ్లారు. కానీ గురువుగారు, ఈ జాతకం కూడా అక్కడే పెట్టి ఉంది. పైగా 2 జాతకాలకి మంచి పొంతన ఉంది. ఈ అమ్మాయికి పెళ్లి కుదిరిపోయినప్పుడు మధ్యలో మనమెందుకు తలదోర్చడం? ఈ అమ్మాయికి కుదిరిన సంబంధం చూస్తే అబ్బాయి జాతకంతో బొత్తిగా పొంతం లేదు. ఏంటి నువ్వనేది? ప్రజ్ఞ సురేష్ల జాతకాలు కలవడం లేదా? అవునదినా. నీకెవరు చెప్పారు ఇది? అరే, అబ్బాయి వాళ్ళు అనుకుంటున్నారు. కుర్రాడి తల్లిందిగా, అదే సురేష్ వాళ్ళ తల్లి. తనే అంటుంది. సురేష్ వాళ్ళ చెల్లేమో అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పొద్దంటుంది. ఆలోచిస్తావే నన్ను? వాళ్ళకి ఈ సంగతి చెప్పడం ఇష్టం లేదు. అయినా వదినా, ఈ సంగతి నేను నీకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? వదినా, సురేష్ జాతకం ప్రకారం చూస్తే తన పెళ్ళయ్యాక తన కెరీర్ మీద, తన ఉద్యోగం మీద, తన ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం పడుతుందట. ఇప్పుడు నువ్వే ఆలోచించొదినా. నువ్వు గనక సరే అంటే బతుకంతా ఏడవాల్సి వస్తుందేమో కదా. అమ్మగారు, సరళ గారు, అందరికీ అభినందనలు. పంతులు గారు ఇంకో 5 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. మాధవి గారు, సురేష్ ప్రజ్ఞాల జాతకాలకి పొంతన కుదరలేదన్నది నిజమేనా? ఇంకా సురేష్ కనుక ప్రజ్ఞని పెళ్లి చేసుకున్నట్టయితే అతని జీవితం అంతా కష్టాలమయమైపోతుందట నిజమేనా? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏమిలేండి. నేను విన్నది నిజమో కాదో అది మాత్రం చెప్పండి నాకు. చూడండి, జాతకాలు, గ్రహబలం ఇలాంటి వాటిని ఈ రోజుల్లో నమ్మకూడదు. అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి జాతకాలకి పొంతన లేదన్నమాట. పొంతం లేకపోతే ఏంటి సరళ గారు? వాళ్ళిద్దరు మనసులు కలిసాయి కదా. బాగుందండి, బాగుంది. వియ్యపురాలంటే ఇలానే ఉండాలి. చాలా గొప్ప ఆలోచనలు మీవి. కానీ వదినా, మీరేదో ఎమోషనల్ అయిపోయి మీరు పెళ్లికి సరే అనేయొచ్చు. కానీ ఇందులో పట్టించుకోవాల్సింది ఏంటంటే కష్టాలు రాబోతున్నదెవరికి? సురేష్కి, ఇంకా ప్రజ్ఞకేగా. చూస్తున్నావుగా, వీళ్ళకి నిశ్చితార్థం అయినప్పటి నుంచి ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది. చూడదినా, నువ్వు ఒకవేళ పోనీలే, వదిలే, తర్వాత చూసుకుందాం అనేయచ్చు. కానీ అనుభవించేది ఎవరు చెప్పొదినా? సురేషే కదా. అటు తన ఆరోగ్యం, ఇటు ఉద్యోగం విషయాల్లో ఏమైనా జరగచ్చు. జాతకాల్లో ఉన్నది నిజంగానే జరగచ్చుగా. ఆంటీ, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏం లేదు తల్లి. ఆంటీ, ఒకవేళ ఈ పెళ్లి విషయంలో మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఈ పెళ్లి అస్సలు జరగదు. లేదు తల్లి, ఈ పెళ్లి ఆగకూడదు. నువ్వు మా ఫ్యామిలీ కోసం చాలా చేసావు. పైగా నువ్వేమో అర్చనకి ఎంతో సహాయం చేసావు తల్లి. నువ్వు అలా చేసుండకపోతే అర్చనకి చాలా చెడ్డ పేరు వచ్చేది. తనకు అసలు న్యాయమే జరిగేది కాదు. ఆంటీ, అసలు నేను మీకేదో ఉపకారం చేశానని ఎందుకు అనుకుంటున్నారు? అంతేకాకుండా ఎవరో ఏదో ఉపకారం చేశారు కదా అని ఈ పెళ్లి కొప్పుకోవడం బావుండదు కదా. ఆంటీ గారు, పెళ్ళంటే 2 మనసుల కలయిక, 2 కుటుంబాల కలయిక. అలాంటప్పుడు ఇద్దరిలో ఒకరు ఏదో ఒత్తిడికి లొంగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పవుతుంది. ఒకవేళ మీ మనసులో సురేష్ ఉద్యోగం గురించి ఏమాత్రం భయంగా ఉన్నా అది ప్లీజ్ నాకు చెప్పండి. వదనా, ఇలాంటివన్నీ అంత ముఖ్యం కాదు. చాలా ముఖ్యం అర్చన. ఆంటీ ప్లీజ్, మీకు గనక నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీరు మీ మనసులో ఏవీ దాచిపెట్టుకోకండి. మీరు ప్లీజ్ అదేంటో నాకు చెప్పండి. నిజమే తల్లి, నాకు మనసులో భయంగానే ఉంది. సురేష్ భవిష్యత్తు గురించి నాకు భయంగా ఉంది. తనిప్పటిదాకా ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పటికే ఎన్నో ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు. అదంతా జరిగినప్పటికీ తనకి ఇలాంటి విషయాల మీద ఎలాంటి నమ్మకం లేదు. ఆంటీ, మీరు ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు? ఇందాక మీరేగా అన్నారు మనసులో భయపడుతున్నారు అని.
ఆ భయం మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది నాకు. మేమందరం బాధపడకూడదు అని మీరిప్పుడు ఇలా అంటున్నారు. ఇలా అనకూడదు గాని ఒకవేళ భవిష్యత్తులో సురేష్కి ఏవైనా జరిగింది అంటే అప్పుడు? ఒకవేళ మీ మనసులో సురేష్ గురించి, తన భవిష్యత్తు గురించి ఏమాత్రం భయం ఉన్నా నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ప్రజ్ఞ, అమ్మా, ఒకవేళ మా ఇద్దరికి పెళ్లి జరిగితే సురేష్ జీవితంలో కష్టాలు వస్తాయి అంటే అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలంటావా? నేను సురేష్ని ప్రేమిస్తున్న మాట నిజమే, కానీ ఆ ప్రేమ మైకంలో పడి తన మంచి చెట్టులు పట్టించుకోకుండా ఉండలేను. ఇవాళ మనకు అనిపించొచ్చు మనకసలు ఈ జాతకాలంటే నమ్మకమే లేదు అని, కానీ అది మన మనసుల్ని కలవరపరిచింది కదా. రోజులు బావుండక రేపేదైనా ముప్పొచ్చిందంటే అప్పుడు ఇదే ఆలోచన మా ఇద్దరి మధ్య అడ్డుగోడవుతుంది. పైగా నా వల్ల సురేష్ జీవితంలో కష్టాలొస్తాయి అంటే అప్పుడు అది నేనెలా తట్టుకోగలను? ఆంటీ, మీరేం బెంగ పెట్టుకోకండి. సురేష్ జీవితంలో నా కారణంగా ఎలాంటి కష్టాలు రావు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు అంగీకారమే. ప్రజ్ఞ చెప్పాల్సింది చెప్పేసింది. ఇప్పుడికి నీ వంతే. ఇక ప్రజ్ఞను నువ్వు నీ కోడలుగా చేసుకుంటానని తనకి చెప్పే. ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఒక మంచి కోడల్ని పోగొట్టుకోలేనని, నాకు నీ ఫ్యూచర్ గురించి భయం లేదని స్పష్టంగా అందరికీ చెప్పే. ప్లీజ్ అమ్మా. నీకు భయంగా ఉంది కదా? ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంటికి లక్ష్మిని తీసుకురావాలని నీ ఉద్దేశం. ఆ పిల్ల అడుగు పెట్టగానే నన్ను అదృష్టం వరించాలని. కానీ ఈ విధంగా చూసినట్లయితే నీకు ఆకాష్ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి తేడా ఉండదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆకాష్ను ఒక సంపన్నురాలైన పిల్లకిచ్చి చేయాలనుకున్నారు. అర్చన వాళ్ళకి అక్కర్లేదన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆకాష్ ఫ్యూచర్ గురించి ఆలోచించారు. అలాగే నువ్వు ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు. కానీ అప్పుడేమో నువ్వు కేవలం నీ కూతురు సంగతి ఆలోచించవు. మరి ప్రజ్ఞ, తను నీ కూతురు లాంటిది అంటావే, మరి తన గురించి ఆలోచించవు ఎందుకమ్మా? ఏ అదంతా కేవలం అబద్ధమా? సురేష్, ఏంటా మాటలు? పోయిపోయి ఆంటీని వాళ్లతో పోలుస్తున్నావా? ఆవిడ నిన్ను కన్న తల్లి, నీ గురించి భయపడే హక్కు ఆవిడికి పూర్తిగా ఉంది. ప్రజ్ఞ, నేను మా అమ్మ దగ్గర నుంచి కేవలం ఒక జవాబు కోరుకుంటున్నాను. అమ్మ, సమస్య అర్చనదైనప్పుడు మనందరం ఆకాష్ని తప్పుపట్టాం. ఇప్పుడికి నా విషయం వచ్చేసరికి మనం కేవలం జాతకాన్ని తప్పుపడుతున్నాం. కేవలం జాతకం వల్లే నువ్వు ఇలాంటి సందిగ్ధంలో పడిపోయావా? కానీ నాన్న, జాతకం అనేది కూడా ముఖ్యమే కదా. వాటి పొంతన వల్లే జంటలు కుదురుతాయి, చెడిపోతూ ఉంటాయి. నాకు అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు నాకు సంగతి చెప్పు. ఒకవేళ మా జాతకాలు కలిస్తే మున్ముందు మా జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటావా? అయితే రేపటి గురించి భయపడుతూ ఇవాళ జీవించటం మానేయమంటావా అమ్మా? అమ్మ, మనం అర్చనకి న్యాయం చేయమని అడిగినప్పుడు జాతకాలు పట్టించుకున్నావా? లేదు కదా. ఎందుకంటే ఆ సమయంలో జాతకం ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కేవలం అర్చన ఒకటి, తన జీవితం, తన సంతోషం, ఇవి మాత్రమే అనుకున్నావు. కానీ ఇవాళ నువ్వు జాతకాల ప్రసక్తి తీసుకొస్తే ఎన్నో లక్షల ఉద్యోగాలు వదులుకోవచ్చు ప్రజ్ఞ కోసం. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే, ఇవాళ నా దగ్గర ఏదైనా ఉందంటే
అది ఏదో రకంగా ప్రజ్ఞ వల్ల వచ్చిందని చెప్పగలను. ఒకవేళ ప్రజ్ఞని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ పోతే మాత్రం ఏమవుతుందమ్మా? ఇందులో ప్రజ్ఞ తప్పే ఉందని. పైగా తన జాతకాన్ని ఎందుకు తప్పు పట్టడం? ఒకవేళ నా తలరాతే బాగుండకపోవచ్చు. అమ్మ, మేమిద్దరం కలిసి ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతాం. ప్రజ్ఞ లేకుండా నేను సర్వం ఓడిపోతాను. నాన్న సురేష్, నన్ను క్షమించు. ఎందుకో గాని నా మనసులో భయం ఉంది. దాన్నే ఉందమ్మా, భయానికి కూడా విరుగుడు ఉంటుంది కదా. జాతకాల్లో గనక ఏదైనా దోషాలుంటే మనం పురోహితుడిని అడుగుదాం, ఆ దోషాలు తొలగించుకుంటాం. అప్పటికి మనకి ఏ భయం ఉండదు. అవును, ఇది మాత్రం సరిగ్గా చెప్పాడు మీ తమ్ముడు. నాకిప్పుడు అసలు ప్రాబ్లం ఈ స్వీట్స్ తోని. నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను, మీలో ఎవరూ కూడా వీటిని తినట్లేదే. ఇవ్వమ్మా. ఏమైనా సంబంధాలున్నాయా? ఇద్దరు ముగ్గురు మంచి అమ్మాయిలు ఉన్నారు. చెప్పండి పురోహితులు గారు, ఎవరు వాళ్ళు? కొందరివి 27 అంశాలు కలిస్తే ఇంకొందరివి 28 కలిశాయి. కానీ ఇంకో జాతకం ఉంది, అది నేను నాతో తీసుకురాలేకపోయాను. చెప్తే మీరు నమ్మరు గాని అందులో 35 అంశాలు కలిశాయి. ఆ పిల్లకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మనకెందుకు ఆ జాతకం? కానీ కానీ ఏంటి పురోహితులు గారు, ఆ పిల్లకి పెళ్లి కుదిరిపోయిందా? తనకి వేరొకరితో పెళ్లి కుదిరిపోయింది, వేరే అబ్బాయితో. ఇంకా 5 రోజుల్లో పెళ్లి కాబోతోంది. ఆ పిల్ల జాతకంతో మీరిచ్చిన జాతకం సరిచేసి చూడకూడదు. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. ఎవరి తలరాతలో ఎలా ఉంటే అలాగే సంబంధాలు కలుస్తాయి. ఇదేంటి మాధవి గారు, శ్యామ్ గారు అన్ని చీరలు పంపించారు, మీ కొడుకు పెట్టడానికి మీకు ఏది నచ్చడం లేదు. ఇలా అయితే ఎలా అండి? మా కోడలు చక్కగా కనపడాలని, అందంగా ఉండాలని మీరెలా అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నాను. మా కోడలు ఆ రోజు అందరికంటే గొప్పగా కనిపించాలి, అందంగా కనపడాలి. అవును, అదైతే నిజమే. ఇందులో అసలు మంచి పచ్చరంగే లేదు. పచ్చరంగైతే ప్రజ్ఞకి చాలా బాగా నప్పుతుంది. ఏమండి, మీరు ఇలా చీరలు సెలెక్ట్ చేస్తూ కూర్చుంటే మిగతా ఫంక్షన్ల డేట్స్ ఎప్పుడు నిర్ణయిస్తారు? ఇంకా 5 రోజుల్లో పెళ్లి జరగాలి. ఈ లోపల చేయాల్సిన చాలా ఉన్నాయి. అవునవును, పంతులు గారు కూడా రేపేదో పౌర్ణమి చాలా మంచి రోజని చెప్పారు. అయితే ఇంకేం కావాలి, రేపటి నుంచే మొదలెట్టిద్దాం. రేపటి నుంచా? ఏమైందక్క? రేపటి నుంచి జరిగేది ఏర్పాట్లు మాత్రమే, పెళ్లి కాదు. అయితే ఒకరికి చాలా డిసప్పాయింట్ గా ఉన్నట్టుంది. రేపే పెళ్ళైపోతే మంచిదనుకుంటున్నారా? నిన్ను సురేష్ గారు ఒకసారి చూడండి. పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ అక్క మరీ ఓవర్ చేస్తుంది. ఇక సురేష్ గారు మీరేమవుతారో ఏమో. చూడు సురేష్, ప్రజ్ఞని బజార్కి తీసుకెళ్ళాలి, తనకి బట్టలు కొనిపెట్టాలి. ఇవన్నీ 5 రోజుల్లోనే అయిపోవాలి. అన్నట్టు గుర్తుపెట్టుకో, పచ్చరంగు చీరే కొనిపెట్టాలి. ఆ కలర్ అయితేనే ప్రజ్ఞకి బాగా నప్పుతుంది. వావ్! అక్క మా బావగారు మొదటిసారిగా డేటింగ్ వెళ్తున్నారు, అది కూడా పూర్తిగా ఒంటరిగా. సరే అక్క, జాగ్రత్తగా చూసుకో. స్కూటర్ మీద మరీ గట్టిగా పట్టుకోకు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏవేవో బుల్బుల్లు మరీ ఎక్కువగా. నేనన్నది స్కూటర్ ని గట్టిగా పట్టుకోవద్దు అని, కానీ నువ్వు ఇంకేదో అనుకున్నావు కదా. ఇదిగో బుల్బుల్, నువ్వు కూడా అక్కతో పాటు వెళ్ళు. అన్ని ఏర్పాట్లు తనే చూసుకుంటుంది. కవర్లు ఎవరు పట్టుకుంటారే? నేనెందుకు వాళ్ళ మధ్య పానకొల్ల పుడకలాగా? లాగా ఒకటి ఇస్తాను, వెళ్ళు, అక్కతో పాటు వెళ్ళు. విన్నావుగా అక్క, నేను చెప్పానుగా మధ్యలో రానని. తర్వాత నువ్వు నన్ను కోపడినా లాభం లేదు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేలేదని కోపడకూడదు, ముందే చెప్తున్నాను. నువ్వు పద నాతో పాటు. పద, చెప్తాను నీ పని. పద బుల్బుల్, చెప్తాను, పద. వస్తావమ్మా? సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళరండి. మాధవ్ గారు, బట్టలు కొనడానికి పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీకు మాధవ్ గారు ప్రజ్ఞకి బుల్బుల్కి చేయించిన నగలు మీకు చూపిస్తాను రండి. సరళ గారు, మీరు మీ ఇద్దరు పిల్లలకి చాలా మంచి నగలు చేయించారే. లేకపోతే ఎలాగా? వాళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ కి తగినట్టుగా నగలు చేయించాం. ఇది చూసావా, ఇది ప్రజ్ఞ కోసం చేయించింది. ఎంతో సింపుల్ గా ఉంది. ఇలాంటిది తనకి చాలా ఇష్టం. మాధవ్ గారు, ఇవన్నీ అయిపోయాక ఒకసారి గుడికి వెళ్లి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. చక్కగా దర్శనం చేసుకుని రావాలి.
మీరు కూడా రావచ్చుగా మాతో. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావక్క. గ్రహ బలం కంటే బలం గలవాడు భగవంతుడు కనుక ఆయన ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాలి. అవునవును పదండి. అలాగే చెయ్యాలి. ఇవన్నీ తొందరగా పెట్టేయండి. పెట్టేస్తాను. ఇక మనం బయలుదేరిపోవటమే. మూతలన్నీ సరిగా పెట్టండి. వస్తున్నాను అమ్మగారు. ఇవి లోపల పెట్టండి. ఇవ్వండి మాధవ్ గారు. అరే అరే కుక్కర్ పెట్టి మర్చిపోయినట్టునని. ఇందాక ఆలుగడ్డలు పెట్టాను, పరాఠాలు చేద్దామని. ఇప్పుడే వస్తాను, ఉండండి. మాధవ్ గారు మీరు కొంచెం లాక్ చేసేసి బయటకు వచ్చండి, అట్నుంచి అటే వెళ్ళిపోదాం. అత్తయ్య మేము గుడి దాకా సరే సరే వెళ్ళేసేస్తాం. నేను వచ్చేస్తున్నాను. నా ఫ్రెండ్ నన్ను రమ్మంది. అమ్మా ఇలా రామ్మా. వస్తున్నా తల్లి వస్తున్నా. అయినా ఏంటివన్నీ ఒక్కటి కూడా బాలేదు. ఇది చూడండి మేడం. వద్దు ఇది అసలే వద్దు. అయ్యో అర్జున్, నువ్వు కూడా తనకి లేటెస్ట్ వన్నీ చూపిస్తావే? ఈవిడ మన దుకాణానికి వచ్చే చాలా పాత కస్టమర్. క్వాలిటీ చూపించు, క్వాలిటీ. ఏదో మనకి వాళ్ళకి ఉన్న పాత పరిచయాల వల్ల వాళ్ళు ఎంత ధనవంతులైనా సరే మన చిన్న దుకాణానికే వస్తున్నారు. ఓహో. ఏమి అనుకోకండి మేడం, అబ్బాయికి కొత్త, తనకింకా మీ ఛాయిస్ గురించి తెలీదు. దాందే ఉంది. ఇప్పుడు చూపిస్తాడు. చూపించు బాబు. ఇదిగోండి. ఇవి చూడండి. ఇదిగో చూడండి మహేంద్ర గారు, ఇది మరీ ముదురెరుపు. నాకు కావాల్సింది ఏంటంటే కుంకుమ ఎరుపు. అయినా మేడం రెండిటికి తేడా ఏముంది? తేడా ఉంది. కుంకుమ ఎరుపు రంగంటే చాలా శుభకరమైంది. అర్జున్, కొంచెం కుంకుమ రంగు చూపించు. అలాగే. ఇప్పుడే తెస్తాడు. మీ ఇద్దరితో కలిసి నేను రావడం మంచిదైంది, లేదంటే మీ ఇద్దరు విసిగిపోయి ఉండేవారు. ఎందుకు మాట్లాడుకోవడం లేదు? ఏమైనా మౌనవ్రతం చేస్తున్నారా? ఇదిగో అక్క, ఆ షాప్ లో మనం చీరలు కొందాం, సరేనా? ఆ షాపా? అవును. హాయ్. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ప్రజ్ఞ అతను కార్పొరేషన్లో ఉండే నా స్నేహితుడు. తనతో నాకు పని ఉంది, అలాగే తనని పెళ్లి కూడా ఇన్వైట్ చేయాల్సి ఉంది. మీరేమో శారీ సెలెక్ట్ చేయండి, నేను ఫైనలైజ్ చేస్తాను, సరేనా? వస్తున్నా. అక్క, ఇతను ఇప్పటి నుంచే ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. పెళ్ళయ్యాక ఇంకేం చేస్తాడో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య నేను గమనిస్తున్నాను, నువ్వు ప్రతి దానికి నన్ను సురేష్ ని వెక్కిరిస్తున్నావు. నాకు కూడా అవకాశం వస్తుందిగా, అప్పుడు చెప్తాను నేను నీ సంగతి. అక్క ఏంటి? అక్క నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళి చీరలు సెలెక్ట్ చేసుకో. నేను ఇప్పుడే వస్తాను, నాకు చిన్న పని ఉంది, నాకు కొంచెం ఆకలిగా ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అదేంటి ఉన్నట్టుండి 2 నిమిషాలు. నేను ఇప్పుడే వస్తాను, వెళ్ళి. నాకు అర్థం కావట్లేదు. బాయ్, 2 నిమిషాలు వస్తాను. దీన్ని చూడండి మేడం. ఇది మహేంద్ర గారు, మీ దుకాణంలో లైట్ చాలా తక్కువగా ఉంది. కొంచెం లైట్ ఆన్ చేయండి. అలాగే. నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఓకే మేడం. అబ్బా, ఇది కుంకుమ ఎరుపు అంటే మా అభికి కాబోయే భార్యకి ఎంతగానో నచ్చుతుంది. చాలా అందంగా కనిపిస్తుంది. నమస్తే. ప్రజ్ఞ, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. మరి అర్చన ఎలా ఉంది? బానే ఉంది. తాను చాలా సందిగ్ధ స్థితిలో ఉండుంటుంది. అసలు అర్చన ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉండాల్సింది. అయినా తనెలా ఒప్పుకుంటుంది? అంత జరిగిన తర్వాత తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది కదా, అలాంటప్పుడు తను. నువ్వనేది కరెక్టే, కానీ తల్లి, నేను ఇవ్వగలిగింది ఆశీర్వాదం ఒకటే, చేతులు జోడించి. అదేమిటి మేడం, ఇందులో మీ తప్పేమీ లేదు, మీరెందుకు క్షమాపణ? తప్పదు తల్లి, మా పిల్లల వల్లేగా తప్పు జరిగింది. మ్యామ్, ఈ చున్నీ. మ్యామ్, బహుశా ఇది ఇరుక్కున్నట్టుంది, ఇప్పుడే తీసిస్తాను. నువ్వు ఒక పని చేయి తల్లి, ఇక దీన్ని నువ్వే ఉంచుకోవచ్చు. వద్దు మ్యామ్, దీన్ని తీసిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. నేను దీన్ని పరిచయం లేని వాళ్ళ కోసం కొన్నాను. తీరా చూస్తే నీ దగ్గరికి వచ్చేసింది. ఒకవేళ నీ తలరాతులో ఇది రాసుందేమో. నన్ను చూడు, నాకు చాలా తొందర ఎక్కువ.
మొహం చూసిన తర్వాతే దీన్ని నేను కొనుండాల్సింది. మ్యామ్ నేను అలా ఎలా తీసుకోగలను? దీన్ని ఇప్పుడే తీసిస్తాను. తల్లి, ఇది నా ఆశీర్వాదం అనుకుని తీసుకోమ్మా. దాట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. వస్తాను.